అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి యొక్క ముఖ్య ఉద్దేశ్యం అజ్ఞానాన్ని, అహంకారాన్ని నాశనం చేయడం, వెలుగుని ప్రసాదించడం. దీనికి సంబంధించి ఒక పురాణ గాథ ప్రసిద్ధమైనది. పూర్వం నరకాసురుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు భూదేవి కుమారుడు. అతనికి మహాశక్తి, బలం, ధైర్యం ఉండడం చేత దేవతలను, మనుషులను, ముఖ్యంగా స్త్రీలను బాధించేవాడు. స్వర్గలోకాన్ని కూడా జయించాడు. ఈ దుస్థితిని చూసి దేవతలు శ్రీకృష్ణుని ఆశ్రయించగా శ్రీకృష్ణుడు సత్యభామ సమేతం యుద్ధానికి బయలుదేరడం, సత్యభామ నరకాసురుని వధించడం జరిగింది. మరణించే ముందు నరకాసురుడు ఒక వరం కోరుకున్నాడు. అతని మరణం రోజున ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగిస్తూ పండుగ చేసుకోవాలని. శ్రీకృష్ణుడు ఆ వరాన్ని మంజూరు చేశాడు. ఆనాటి నుండి ఆ రోజున నరక చతుర్దశి అని, మరుసటి రోజు దీపావళి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఓం శ్రీమాతృ నమః.